నెహెమాయా 9th chapter 32nd verse. చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడవగు నగుమ దేవా. ఏమంటుండు నెహెమాయా ఇక్కడ? మహాపరాక్రమశాలి. మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే, నౌ దేర్ ఫోర్ our God, the great, the mighty and terrible God, who keepest covenant and mercy. ద మైటీ అంటున్నాడు ఇక్కడ. ఎందుకు దేవుణ్ణి నెహెమాయా మైటీ అంటున్నాడు? ఎందుకంటే మనుషులకు మనం చూసినట్లయితే చాలా పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి, గ్లోబల్ క్రైసిస్ ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్లో. కానీ నెహెమాయా ఇక్కడ మనకు వాటన్నిటికంటే దేవుడు చాలా గొప్ప దేవుడు, ఒక మైటీ గాడ్ మనకున్నాడు అని నెహెమాయా ఇక్కడ మనకు ఈ యొక్క వర్స్లో గుర్తు చేస్తున్నాడు. నెహెమాయా డిస్క్రైబ్స్ గాడ్ యాజ్ ది మైటీ గాడ్. అయితే మైటీ అనే టర్మ్కి మనం చూసినట్లయితే దేవుడు ఏమైనా చేయగలడు. తనకున్నటువంటి శక్తి, తనకున్నటువంటి పవర్తో దేవుడు ఏదనుకుంటే అది చేయగల శక్తిమంతుడు. ఇట్స్ ఎ డిక్లరేషన్ దాట్ నో ఎనిమీ, నో హార్డ్షిప్, నో ఛాలెంజ్, నథింగ్ ఈస్ గ్రేటర్ దాన్ అవర్ గాడ్ కదా. His might is not like a human strength which can fail. His might is infinite. God's might is described or demonstrated throughout scriptures. మనం వాక్యంలో చూసినట్లయితే ఎన్నో స్క్రిప్చర్స్ ఉన్నాయి, ఎన్నో వర్సెస్ ఉన్నాయి బైబిల్లో. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పవర్ మనం చూడగలం. ఆయన సృష్టించినటువంటి సృష్టి, ఇజ్రాయేలీయులను ఏ విధంగా ఈజిప్ట్ నుండి వారికి డెలివరెన్స్ ఇచ్చిండు, చనిపోయిన వారిని దేవుడు ఏ విధంగా లేపిండు అని మనం బైబిల్లో చూడగలం. బట్ హిస్ మైట్ ఈస్ నాట్ జస్ట్ పవర్, ఇట్ ఈస్ అబౌట్ ద వే హీ యూజెస్ హిస్ స్ట్రెంగ్త్ టు ప్రొటెక్ట్, టు సేవ్ అండ్ టు రెస్టోర్. టుడే when you face challenges in your life, remember that nothing is greater than our God. God's might is greater than your limitations. It is easy to feel overwhelmed by the weight of the life's trials, but trust his ability. He is fighting your battles. He is always there for you, no matter what situation you're going through. God is always with you. God bless you.